Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి. ఇది చాలా మంది టెన్షన్ పడుతున్నారు. సార్ ఎక్కడ సార్ హెల్ప్ లైన్ సెంటర్, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చూస్ చేసుకోవాలి చెప్పండి అని అడుగుతున్నారు. సో అందుకని వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాం. మీరు ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. దాని గురించి వీడియో అప్లోడ్ చేశాను చూడండి. నెక్స్ట్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు హైదరాబాదే రావాల్సిన అవసరం లేదు, మనమే సెలెక్ట్ చేసుకోవాలి. సార్ ఎక్కడ సార్ సెలెక్ట్ చేసుకునేది అంటే ఇలా చూడండి, గూగుల్ ఇలా ఓపెన్ చేయండి. ఇక్కడ టీజీ ఎప్సెట్ అని కొట్టాలి. టీజీ ఎప్సెట్ కొట్టండి. 2025 అలా ఏమవుతుంది, టీజీ ఎప్సెట్ అని కొట్టండి. మీకు కరెక్ట్ ఇంటర్ఫేస్ టీజీ ఎప్సెట్. ఇక్కడ 2025 కూడా ఉంటుంది, కానీ టీజీ ఎప్సెట్దే క్లిక్ చేయండి. ఇక్కడ లోడింగ్ హోమ్ పేజ్ అని ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ స్టెప్లో పే ప్రాసెసింగ్ ఫీజు అయిపోతుంది. చేసినారు, ఇది క్లిక్ చేస్తారు. మీరు 1200 ఏమో ఓసీ బీసీకి, 600 ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చేస్తారు. నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వెరిఫై పేమెంట్ స్టేటస్ అని చూస్తారు. నెక్స్ట్ స్లాట్ బుకింగ్ అనమాట. ఇవి ఇక్కడ క్లిక్ చేయాలి, స్లాట్ బుకింగ్ అని. స్లాట్ బుకింగ్ క్లిక్ చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే హాల్ టికెట్ మీదనే ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అని. అది క్లిక్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి, ఇక్కడ ఉన్నది క్యాప్చర్ కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, షో అవైలబుల్ స్లాట్స్ అని వస్తుంది. మీకు దగ్గర ఏమేమి ఉన్నాయి అని అవి మొత్తం మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. అది క్లిక్ చేయండి. డేట్, టైమ్, ప్లేస్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఆ డేట్ రోజు ఆ టైంకి మీరు సర్టిఫికేట్ చూపిస్తే అయిపోతుంది. సరే ఎంత టైం పడుతుంది అంటే 1 డే 2 డే ఏం పట్టదండి, 1 or 2 hours అయిపోతుంది. ఎందుకంటే దాన్ని బట్టే మీకు ఇస్తారు స్లాట్ అనేది. సో ఇదే అండి స్లాట్ బుకింగ్ అనేది. అండ్ ఈ పేమెంట్ చేసేటప్పుడు, ఫీ పేమెంట్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీ సేవ వాళ్ళకి డబ్బు ఇచ్చి మీరే పేమెంట్ చేయండి అని అనకండి. మీరే ఒక బ్యాంక్ ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు డీటెయిల్స్ ఇవ్వండి. దానికి ఓటీపీ వస్తుంది, మీ మొబైల్కి చెప్పండి మీ అకౌంట్ నుంచే చేయండి. తర్వాత ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ మీదే డిపెండ్ కావాల్సి వస్తుంది లాస్ట్ వరకు. ఓకే, మన కాలేజ్ ఫీజు కట్టాలన్నా ఏదన్నా సరే చేయొచ్చు, కానీ మనకు ఎందుకు రిస్క్ వాళ్ళ మీద డిపెండ్ కావడం, వాళ్ళ చిరాకుపడి మిమ్మల్ని మూడ్ ఆఫ్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ మొత్తం చూపిస్తాం. సార్ ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి సార్ అని ప్రతిదీ చదివి చూపిస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, ఏం చెప్తున్నా అంటే డిస్టిక్, నెక్స్ట్ ప్లేస్, ఓకే, డేట్స్ అవైలబుల్ ఫర్ స్లాట్ బుకింగ్. ఇది ఎవరెవరికి అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరికి ఇది. ఎక్సెప్ట్ స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాబ్, ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి కాకుండా మిగతా అందరికీ ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. డిస్ట్రిక్ట్ వైజ్గా నేను చెప్తా. ఆదిలాబాద్ డిస్టిక్ ఉంది. ఆదిలాబాద్లో ఎల్పి సెంటర్ ఎక్కడుంది సార్ అంటే ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉంది. ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్లేస్ కూడా ఆదిలాబాదే. కోడ్ ఇస్తారు, హెల్ప్ లైన్ సెంటర్ కోడ్ ADBP29 అని ఇస్తారు. మీరు ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్లియర్గా వస్తుంది. ఆదిలాబాద్ ADBP29 ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 4 days ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. 1st July నుంచి 4th వరకు, 1st July నుంచి 4th వరకే ఉంది. చూడండి, కొన్ని డిస్ట్రిక్ట్స్ 4 days ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏమో 5 days ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏమో 8 days ఉన్నాయి. అలా అనమాట నెంబర్ని బట్టి. ఓకే, తక్కువ నెంబర్ 4 days ఈజీ అయిపోతుంది. ఓకే, 1st July నుంచి 4th July ఇది ఆదిలాబాద్. ఇలా నేను వరుస ఇస్తున్నా చూడండి. నెక్స్ట్ మంచిర్యాల డిస్టిక్ ప్లేస్ ఎక్కడ, బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, BLM P01. ఇది ఎన్ని రోజులు, 5 days, July 1st నుంచి July 5th వరకే. ఓకే, నెక్స్ట్ నిర్మల్ డిస్టిక్ ప్లేస్ ఎక్కడ, నిర్మలే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. మ్యాక్సిమం పాలిటెక్నికే ఉంటుంది చూడండి, పాలిటెక్నిక్ NRML 30. ఓకే, ఎన్ని రోజులు, 5 days. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, July 1st నుంచి 5th వరకు. నెక్స్ట్ హైదరాబాద్ ప్లేస్ హైదరాబాద్, డాక్టర్ BR అంబేద్కర్ కాలేజ్, బాగ్లింగంపల్లి DACB228. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 8 days, 1st నుంచి 8th వరకు. ఇది 1st నుంచి 8th వరకు, July 1st నుంచి 8th వరకు. నెక్స్ట్ మేడ్చల్ ప్లేస్ వచ్చేసి హైదరాబాదే, JN గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతాపూర్ అంటే ఇది రామంతాపూర్. ఓకే, రామంతాపూర్ ఇక్కడ కోడ్ ఇస్తాడు JNG P02. ఎన్ని రోజులు, 8 days, July 1st నుంచి 7th వరకు. మళ్ళీ మేడ్చల్ ఇంకొకటి ఉంది, మేడ్చల్ హైదరాబాద్
జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి మెయిన్ క్యాంపస్ దగ్గరుంటే ఒకసారి దీనికి వెళ్ళండి. ఓకే, ఎప్పటి నుండి 8 days, July 1 నుంచి July 8 వరకు. నెక్స్ట్ హైదరాబాద్, హైదరాబాద్ ఎక్కువ చూడండి, ప్లేస్ హైదరాబాద్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ కోడ్ వచ్చేసి MEISB 40, మీకు క్లియర్ ఇస్తారు ఈ కోడ్స్. ఓకే, ఇది కూడా 8 days. అయితే ఇక్కడ చూడండి ఎన్ని రోజులు ఇచ్చారు అంటే 1 నుంచి 3 వరకు క్యాబ్ చిల్డ్రన్. ఓకే, ఇది మళ్ళీ లాస్ట్ కూడా చూపిస్తా. 1 నుంచి 3 వరకు క్యాబ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్, క్యాబ్ కోటా అన్న, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా కూడా ఉంది, ఇక్కడనే స్పోర్ట్స్ కోటా కూడా ఉంది 1 నుంచి 3 వరకు ఇది. నెక్స్ట్ 4 నుంచి 7 వరకు NCC కోటా, నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఓకే, ఇది ఎప్పుడు 4 నుంచి 7 వరకు 3 days. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ 8th, July 8th. ఓకే, ఇది కూడా ఇచ్చారు. ఎక్కడెక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ దగ్గరికి రావాలి వీళ్ళందరూ. ఓకే, ద స్లాట్ బుకింగ్ టైమింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ క్యాబ్, NCC, స్పోర్ట్స్, PHC, ఫిజికల్ ఛాలెంజ్ అండ్ ఆంగ్లో ఇండియన్ ఆల్సో. ఇక్కడ ఆంగ్లో ఇండియన్ వాళ్ళు కూడా ఉంది. ఇక్కడ ఆంగ్లో ఇండియన్ యాజ్ మెన్షన్డ్ ఇన్ లాస్ట్ పేజ్ ఆఫ్ దిస్ అనెక్సరీ, దీని గురించి లాస్ట్లో ఉంది, మళ్ళీ చెప్తా. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ డిస్టిక్, హైదరాబాద్. ఓకే, ఎన్ని రోజులు 8 days ఉంది. ప్లేస్ కాలేజ్ ఏంది? క్యూకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ చందూలాల్. ఓకే, చందూలాల్ బరాదరి నియర్ జూ పార్క్ అంటే ఇది నియర్ జూ పార్క్. ఓకే, క్యూకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ చందూలాల్. ఓకే, బరాధరి నియర్ జూ పార్క్ ఉంది. ఇక్కడ 8 days ఉంది. దీనికి వచ్చేసి 1 నుంచి 8 వరకు ఈ ప్లేసెస్ చూడండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ బిహైండ్ గోల్కొండ హోటల్ మాసప్ ట్యాంక్. ఎన్ని రోజులు? 8 days, 1 నుంచి 8 వరకు. ఓకే, నెక్స్ట్ కోడ్ వచ్చేసి UCSS 31, మీకు క్లియర్గా వస్తుంది అక్కడ చూడండి. నెక్స్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్, ప్లేస్ వచ్చేసి సికింద్రాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఈస్ట్ మారేడుపల్లి 8 days. ఓకే, 1 నుంచి 8 వరకు. నెక్స్ట్ పెద్దపల్లి, ఓకే, గోదావరికని డిస్ట్రిక్ట్ పెద్దపల్లి, గోదావరికని ప్లేస్ యూనివర్సిటీ PG కాలేజ్ UPGG 33. ఓకే, ఎన్ని రోజులు అంటే 5 days ఇది, July 1 నుంచి 5th వరకు. నెక్స్ట్ జగిత్యాల్, ప్లేస్ కూడా జగిత్యాలే, కాలేజ్ వచ్చేసి SKNR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కోడ్ వచ్చేసి GDCJ 35. 5 days ఇది, 1 నుంచి 5th వరకు. నెక్స్ట్ కరీంనగర్ డిస్టిక్ ప్లేస్ కరీంనగర్, డాక్టర్ BR అంబేద్కర్ CMR పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఇది. ఓకే, CMR K08, ఇది 8 days. 8 days అంటే 1 నుంచి 8 వరకు, July 1 నుంచి 8 వరకు. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్, ప్లేస్ వచ్చేసి సిరిసిల్ల. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్ ఏంది? SRR గవర్నమెంట్ పాలిటెక్నిక్, SRRS గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఓకే, ఇది 4 days ఉంది, 1 నుంచి 4th వరకు, July 1 నుంచి 4th వరకు. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే సార్ టైమింగ్ ఎక్కడ ఉంది అని లాస్ట్కి చూపిస్తా. 9 to 9:30, 9:30 to 10, 10 to 10:30 అలా ఉంటాయి స్లాట్స్, మీకు చూపిస్తా. నెక్స్ట్ ఖమ్మం ప్లేస్ వచ్చేసి ఖమ్మమే. ఓకే, SR అండ్ HGNR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ SRB K09, ఇది 8 days అంటే 1 నుంచి 8th వరకు. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం ప్లేస్, డిస్టిక్ ఏమో భద్రాద్రి, నేను ఫస్ట్ డిస్టిక్ చదువుతున్నా, నెక్స్ట్ ప్లేస్ చదువుతున్నా, నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్ నేమ్ చదువుతున్నా. కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ రుద్రాంపూర్. ఓకే, KTGM 10, ఇది 6 days, 1 నుంచి 6th వరకే. అన్ని సేమ్ డేట్ లేవు చూడండి, జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ మహబూబ్ నగర్ ప్లేస్ కూడా మహబూబ్ నగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ MBNR 11. ఓకే, ఇక్కడ వచ్చేసి 8 days ఉంది, July 1 నుంచి 8th వరకు. నెక్స్ట్ నాగర్ కర్నూల్ పాలెం, ప్లేస్ వచ్చేసి పాలెం SV గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ GDCP 27. ఓకే, 4 days ఉంది, 1 to 4th వరకే, July 1 to 4th వరకు. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్, ప్లేస్ వచ్చేసి గద్వాలే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ GTWL 23. ఓకే, ఎన్ని రోజులు? 5 days ఉంది, 1 నుంచి 5 వరకు. నెక్స్ట్ వనపర్తి డిస్టిక్, ప్లేస్ కూడా వనపర్తి, KDR గవర్నమెంట్ పాలిటెక్నిక్, కోడ్ వచ్చేసి WNP T21. 5 days ఉంది, July 1 నుంచి 5th వరకు. నెక్స్ట్ మెదక్ ప్లేస్ కూడా మెదకే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. ఓకే, MDKW 12, 1 నుంచి 4th వరకే. ఓకే, ఇలా ఉన్నాయి మనకి డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ సంగారెడ్డి ప్లేస్ సంగారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ SGR D34. ఎన్ని రోజులు? 8 days, July 1 నుంచి 8th వరకు ఇది.
నెక్స్ట్ సిద్దిపేట, ప్లేస్ సిద్దిపేటే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజగోపాల్పేట్, ఎస్డిపిటి 13. ఎన్ని రోజులు? 6 days. ఇది 1 నుంచి 6 వరకు, 1 నుంచి 6 వరకు. నెక్స్ట్ నల్గొండ, ప్లేస్ కూడా నల్గొండనే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎన్ఏఎల్జీ 15. ఎన్ని రోజులు? 8 days, 1 to 8 వరకు. నెక్స్ట్ సూర్యాపేట, ప్లేస్ కూడా సూర్యాపేట, గౌట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యాపేట ఎస్ఆర్పిడబ్ల్యూ 32. ఎన్ని రోజులు? 8 days, 1st నుంచి 8th వరకు. మీరు ఇంతవరకు వెయిట్ చేయకండి, ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి, ప్లేస్ వచ్చేసి యాదగిరిగుట్ట, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వైడీజీఆర్ 25. 5 days, జూలై 1st నుంచి 5th వరకు. నెక్స్ట్ కామారెడ్డి, ప్లేస్ కామారెడ్డి, గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ జీడీసీ K37. ఓకే. 4 days. ఎన్ని? 1st నుంచి 4th వరకే, జూలై. నెక్స్ట్ నిజామాబాద్, ప్లేస్ కూడా నిజామాబాదే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎన్జెడ్బిడి 17. 8 days. ఇది 1 నుంచి 8 వరకు. ఎక్కువ నెంబర్స్ ఉంటే 8 days ఎక్కువ ఇచ్చారనమాట. నెక్స్ట్ వికారాబాద్ డిస్టిక్, ప్లేస్ వికారాబాద్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వికేబిడి 24. ఇదేంది? 4 days, 1st నుంచి 4th వరకు. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, ప్లేస్ వచ్చేసి భూపాలపల్లి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జీడీసీహెచ్ 39. 4 days ఉంది. ఇది 1 నుంచి 4 వరకు, 1 నుంచి 4 వరకు, జూలై. నెక్స్ట్ జనగాం వచ్చేసి ఓకే జంగోన్, ఇది జంగ్డన్. ఓకే. యాక్చువల్గా జనగాం. ఓకే. ప్లేస్ వచ్చేసి జన్గాన్, ఏబీవి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏబీవీజే 36. ఓకే. హౌ మెనీ డేస్? 4 days, 1st నుంచి 4th వరకే. నెక్స్ట్ మహబూబాబాద్ డిస్టిక్, ప్లేస్ మహబూబాబాద్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ జీడీసీఎం 38. ప్లేస్ డేస్ వచ్చేసి 5 days, 1st నుంచి 5th వరకు. నెక్స్ట్ వరంగల్ అర్బన్, ప్లేస్ వచ్చేసి హన్మకొండ. నెక్స్ట్ కాకతీయ గవర్నమెంట్ కాలేజ్, ఓకే, KDCH 26. 4 days, 1 నుంచి 4 వరకు, జూలై. నెక్స్ట్ హన్మకొండ డిస్టిక్, హన్మకొండ ప్లేస్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి KUSB 18. 5 days ఉంది. ఇది జూలై 1st నుంచి 5th వరకు. నెక్స్ట్ వరంగల్ ప్లేస్ కూడా. నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్, ఓకే, KUWL 20. 5 days ఉంది. ఇది జూలై 1st నుంచి 5th వరకు. ఇలా ఉన్నాయి మనకు. లాస్ట్ మళ్ళీ వరంగల్, ప్లేస్ కూడా వరంగల్, ఓకే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ WRG-L19. ప్లేస్ కూడా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఏమో 5 days, 1st నుంచి 8th వరకు. ఇవన్నీ కేటగిరీస్ సంబంధించింది. ఇప్పుడు స్లాట్ టైమింగ్ చెప్తా చూడండి. 1 నుంచి 8 వరకు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అన్నిటికీ స్లాట్స్ ఎలా ఉన్నాయంటే 9 to 9:30, 9:30 to 10, 10 to 10:30, 10:30 to 11, 11 to 11:30, 11:30 to 12, 12 to 12:30, 12:30 to 1, 1 to 2 లంచ్ బ్రేక్ ఉన్నట్లుంది ఇక్కడ, 2 to 2:30, 2:30 to 3, 3 to 3:30, 3:30 to 4, 4 to 4:30, 4:30 to 5, 5 to 5:30, 5:30 to 6. ఓకే. కొంచెము లంచ్ టైంలో, ఈవినింగ్ టైంలో వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళు టెన్షన్ నుండి రేపు రాపో ఏదో ఒకటి చెప్తుంటారు. ఓకేనా. చిన్నగా ఏదో అటు ఇటు అయినా మీకు టైం ఇవ్వరనమాట. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్, దట్ ఈస్ NCC, స్పోర్ట్స్, క్యాప్, PHC. NCC, స్పోర్ట్స్, క్యాప్, ఆర్మీ పర్సన్. PHC, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్. ఆంగ్లో ఇండియన్, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ అండ్ ఆంగ్లో ఇండియన్ వీల్ బుక్ నీడ్ టు బుక్ స్లాట్ డ్యూలీ సెలెక్టింగ్ ద హెల్ప్ లైన్ సెంటర్, దట్ ఈస్ మాసప్ ట్యాంకే. వీళ్ళందరికీ మాసప్ ట్యాంక్ దగ్గరనే ఉంది. ఓకే. అదేంటి అంటే 1st నుంచి 3 వరకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇక్కడ చెప్పాను చూడండి, అదే చెప్తున్నా. 1st నుంచి 3 వరకు SC స్పెషల్ కేటగిరీ స్పోర్ట్స్, ఓకే, 10 to 10:30, 11 to 10 to 10:30, 11 to 11:30, 12 to 12:30, 2 to 2:30, 3 to 3:30, 4 to 4:30, 5 to 5:30 అని ఉంది. తర్వాత క్యాప్ సర్టిఫికేట్, క్యాప్ది కూడా, క్యాప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా 10:30 to 11, 11:30 to 12. ఈ గ్యాప్లో అయ్యా మొత్తం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంది. నెక్స్ట్ 1 to 3 ఏమో స్పోర్ట్స్ అండ్ క్యాప్. నెక్స్ట్ 4 to 7 NCC వాళ్ళకి మాత్రమే, 10 to 10:30, 11 to 11:30, 12 to 12:30, 2 to హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాయన్నమాట. మీకు ఏది నచ్చితే ఆ స్లాట్ కన్వీనియంట్గా చూసుకోండి. నెక్స్ట్ 8th రోజు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అండ్ ఆంగ్లో ఇండియన్.
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఏమో 9:30 to 10, 10 to 10:30, 10:30 to 11, 11 to 11:30, 11:30 to 12, 12 to 12:30 వరకే ఉంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఆంగ్లో ఇండియన్స్కి ఏమో 5:30 to 6 అని ఉంది. సో ఇలా చూసుకోండి, మీరు ఏ కేటగిరీలో ఉంటే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరపండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్టూడెంట్స్ భయం అయితే పేరెంట్స్ కూడా వెళ్ళండి. ఏమైనా అవసరం అంటే జిరాక్స్ తీసుకోవచ్చు. అన్ని సర్టిఫికేట్స్ మెయిల్లో పెట్టుకోండి, సింగిల్గా స్కాన్ చేసి అవసరమైందంటే ఇమీడియట్గా జిరాక్స్ అన్నది ఇవ్వచ్చు, ఈజీ అవుతుంది. పీడిఎఫ్ పెట్టుకోకండి, ఓకే, ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో అప్లోడ్ చేస్తా. వెబ్ ఆప్షన్స్ లిస్ట్, స్పోర్ట్స్ కోటాకి, ఎన్సీసీకి, క్యాప్కి ఎలా తీసుకోవాలి సార్ సర్టిఫికేట్ అని, తర్వాత ఆల్ అప్డేట్స్ మీకు ఈజీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్లో. చిన్న అప్డేట్ ఉన్న, చిన్న న్యూస్ ఉన్న మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే, ఫాలో అవ్వండి. లాస్ట్ మినిట్ వరకు మీరు కాలేజీలో ఎంటర్ అయినంత వరకు, తర్వాత మీ కెరీర్ గైడెన్స్ కూడా ఇలా ఉంటుంది. ఫ్యూచర్ ఈ కోర్స్ నుంచి ఇలా టర్నప్ తీసుకోవాలి, ఇక్కడ స్కిల్స్ పెంచుకోండి అని. తర్వాత ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్, ఐఐటి నీట్ వెబ్సైట్ గురించి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంత ఫన్నీగా స్టోరీస్ వైజ్గా. సో జూనియర్స్ కూడా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.